నమస్కారం. నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గారి ఇంటర్వ్యూలో రెండో భాగం ఇది. నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గురించి మీకు తెలుసు, జ్యోతిష్యంలో ఆయన ఎన్ని సంచలనాలు సృష్టిస్తున్నారో, ఎంత అద్భుతమైన జ్యోతిష్యం ఇస్తున్నారో, సకల శాస్త్రాలని అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన. మరి ఆయన ఈ రెండో ఎపిసోడ్లో ఏం చర్చించారు? ఒకటి, మనకున్న సురా 33 కోట్ల మంది దేవతల్లో ఎవరిని ఆరాధిస్తే డబ్బులు వస్తాయి మనకి. అట్లాగే మన ఇంట్లో రకరకాల యంత్రాలు, రకరకాల రుద్రాక్షలు, ఇట్లా మాలలు ఎన్నో ఉంటాయి మన దగ్గర. వీటిని ఎక్కడ పెట్టాలి, ఇంట్లో ఎక్కడ ఉంచాలి, వీటికి ఉన్న ప్లేస్ ఏంటి? అలాగే మనం చూస్తుంటాం, పూజ అంటే ఇది స్త్రీలకు సంబంధించిన విషయం అనుకుంటాం. మనం స్త్రీలు మాత్రమే చేస్తారు పూజ. అసలు ఒక ఇంట్లో ఎవరు పూజ చేయాలి? యజమాని చేయాలా, భార్య చేయాలా? దీనికి సంబంధించిన అద్భుతమైన పరిష్కారాన్ని ఆయన సూచించారు. అట్లాగే నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గారు సుప్రసిద్ధ వాస్తు పండితులు కూడా. ఆయన ఏకంగా దేవాలయాల వాస్తు పెట్టే అంతటి ఘనుడైన. ఆయన చెప్పడం ఇంటి లోపల ఉండే వాస్తు సమస్యలు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని కష్టాలకు గురి చేస్తాయనేది అద్భుతంగా వివరించాడు ఈ ఎపిసోడ్లో. కాబట్టి మిస్ కాకుండా చూడండి ఈ ఎపిసోడ్ని. నిట్టెల ఫణి భాస్కర్ శర్మ పార్ట్ 2 ఎపిసోడ్ ఇది మన బిఎస్ టాక్ షోలో మీకోసం సంక్షిప్తమైన రూపంలో. మనకి సురా 33 వేల కోట్ల మంది దేవతలు ఇంత ఉన్నారంటారు. సో ఇంతమంది దేవుళ్ళలో నేను ఎవరిని కొలవాలి? ఎందుకు ఈ డౌట్ వచ్చింది చెప్తాను. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. ఆయన్ని కొలుస్తూనే డబ్బు వస్తుంది అంటారు. సో వారి సతీమణి లక్ష్మీదేవి, ఆమె డబ్బులు ఇస్తుంది. మరి శివుణ్ణి కొలిచే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకు డబ్బులు రావా? ఎవరిని కొలవాలి, ఎంత మందిని కొలవాలి? ఇది క్లారిటీ ఇవ్వండి గురుగారు. లేదు, మనకి మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఎవరిని ఉపాసన చెయ్యాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండాలి. మీరు అన్నట్టు ఎన్ని కోట్ల దేవతలు ఉన్నా సరే అంతా శక్తి ఒకటే. మీరు మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మధ్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్. అష్టాదశ పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి శ్లోకం. అందులో ఏ పురాణమైనా తీయండి, దాంట్లో ఒకటే ఉంటుంది. ఒక పరమాత్మ ఉన్నారు, ఆయన అనేకం అవ్వడానికి సంకల్పం చేశారు, ముందుగా ఇంకొకరిని సృష్టించారు. ఆ సృష్టి అలా అనుక్రమంగా జరుగుతూ ఉన్నది. ఇందులో ఎన్ని దేవతా అంశాలు ఉన్నా సరే అందులో ప్రతి దాంట్లోనూ ఒక జీవాత్మ, ఒక పరమాత్మ. మీకు దీనికి ఒక బెస్ట్ బుక్ సజెస్ట్ చేస్తాను. నేను మొన్న శాంతి కమలాకరం గురించి చెప్పినప్పుడు కొన్ని వందల మంది దాని గురించి అడిగారు, అవి తెలియదు. అలాగే త్రిపురా రహస్యము అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఇది ఓల్డ్ ప్రింట్స్ ఉన్నాయి, కొత్తగా అయితే అరుణాచలంలో మనకి చాలా అవైలబుల్గా ఉంది. రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేస్తున్నారు. త్రిపురా రహస్యం అనే పుస్తకంలో ఒక జీవి, అంటే అది ఎవరు ఉపదేశించారో కూడా దాంట్లో ఉంటుంది. సాక్షాత్తు దత్తాత్రేయుడు పరశురాముడికి ఉపదేశించారు. సాక్షాత్తు దత్తాత్రేయుడు, సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నటువంటి దత్తాత్రేయుడు, భూమండలం మొత్తాన్ని జయించినటువంటి పరశురాముడు తన తండ్రికి పితృతర్పణం వదిలిన తర్వాత ఆయన జయించినటువంటి మొత్తం భూమంతటిని కూడా దానం చేసేసి ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరుగుతూ ఉన్నటువంటి టైంలో దత్తాత్రేయుడు గురువుగా ఆయన భావించి అప్పుడు ఈయన ప్రశ్నలు అడిగితే దత్తాత్రేయుడు ఉపదేశం చేశారు. ఆ తర్వాత పరశురాముడు ఉపదేశం చేసినటువంటి వారు దాని గురించి అందులో ఉంటుంది. త్రిపురా రహస్యము. అందులో మన శరీరానికి ఉండేటువంటి నవద్వారాలు, దీనిలో ఉండేటువంటి జీవాత్మ, దీనిలో ఉండేటువంటి పరమాత్మ, జీవ పరమాత్మల యొక్క ఐక్యం ఎలా జరగాలి, ఇది చాలా కొంచెం టిపికల్ గా ఉండేటువంటి టాపిక్. దాని గురించి చెప్తారు. అలా మనం అంటే అంత ఎక్స్ట్రీమ్ కి మనం వెళ్ళలేం. సాధారణమైన మానవులు చూడండి, మీరు అన్నట్టు మనకి చదువు కావాలి, విఘ్నేశ్వరుడు, లేకపోతే దక్షిణామూర్తి, లేకపోతే హయగ్రీవుడు, అమ్మవారి సరస్వతీదేవి, ఇలా పూజ. ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఒకటే, దేవుడు ఎవరైనా ఒకటే. మీకు దీనికి చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, వాడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాడు. వాడికి ఏం రాదు పాపం, తెల్లారితే పరీక్షలు. ఇంట్లో కూర్చున్నాడు, ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఒక వినాయకుడు బొమ్మ పెట్టి ఆ వినాయకుడికి ధూపం దీపం నైవేద్యం వేసి ఏంటి పొద్దున్న ఎగ్జామ్ బాగా రాయాలన్నాడు. రాయలా, ఈ వినాయకుడిని తీసేసాడు. నెక్స్ట్ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పెట్టి ధూపం దీపం నైవేద్యం పెట్టి ఆయన్ని ఇది చేసి ఎగ్జామ్ బాగా రాయలా. సరే, శివుడిని తీసుకొచ్చి పెట్టాడు. 3వ రోజు ఎగ్జామ్ కూడా బాగా రాయలా. శివ కుటుంబంతో పని లేదు, విష్ణుమూర్తి ఏమన్నా మనకు ఫేవర్ గా ఉంటారేమో, ఆయన విగ్రహం పెట్టి పూజ చేసి ఆయన కూడా ఫేవర్ గా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో దేవతా విగ్రహం పెట్టి ఆయన పూజ చేయడం మొదలు పెట్టాడు. పూజ చేయడం మొదలు పెడితే ఈ విగ్రహానికి వెనకాల ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి. ఈ పొగ వేస్తుంటే ఈ పొగ వెనక విగ్రహాల వైపుకి వెళ్తుంటే ఈయన అన్నాడు, నువ్వు నాకు సరిగ్గా ఎగ్జామ్ రాయించమంటే రాయించలేదు కానీ ఈ పొగ అంతా నువ్వు పీలుస్తున్నావా అని చెప్పి ముక్కుకి గుడ్డ కడతాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు వీడు ఆశ్చర్యపోతాడు, అదేంటి నేను ఇంత పూజలు చేసినప్పుడు నువ్వు రాలేదు కదా, ఇవాళ నీకు
నేను చెడు చేశాను, పాపం చేశాను, నీ ముక్కు గుడ్డగట్టాను, నువ్వు ధూపం పీలుస్తున్నావని అంటే, అరే ఇంతకాలం నేను ఉన్నానని నువ్వు పూజించలేదురా, వాళ్ళు నేను అక్కడ ఉండి నీ ధూపం నేను పీలుస్తున్నానని పూజ చేస్తున్నాను, నువ్వు ఆ ఉన్నాను అన్న నమ్మకానికి నేను బానిసనైపోయాను, నీకు వచ్చాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అది భగవత్ తత్వం. ఆయన ఉన్నాడు అని మనం పూజించిన నాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఈయన ఏ దేవత అయినా ఒకటే, ఎవ్వరు లేరు, తల్లిదండ్రులే గొప్ప దైవం, గురువే గొప్ప దైవం. అసలు గురువుకి మొత్తం ముక్కోటి దేవతలు కూడా వాళ్ళు శరణ్యం అయిపోతారు. మనం ఒక్క గురువుని పూజిస్తే చాలు. మీకు దీనికి గురు చరిత్ర గ్రంథంలో, శ్రీ గురు చరిత్ర గ్రంథంలో రిఫరెన్స్ ఉంటుంది. ఒక అతను ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు గురువు, ఆ గురువుకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం ఉండి ఏమంటాడు, నాకు ఈ జన్మలో వచ్చిన జ్ఞానం వల్ల ఈ పాపపు కర్మ అంతా దగ్ధం చేసేసుకుంటే ఇంకోసారి పుట్టవలసిన అవసరం ఉండదు, అందుకని నేనేం చేస్తానంటే కాశీకి వెళ్ళిపోతాను, అక్కడ నా ప్రారంధం వల్ల నాకేమో కుష్ఠ రోగం వస్తుంది, నేను అంధత్వం వస్తుంది, నాకు ఇవన్నీ జరుగుతాయిరా, నువ్వు నాకు సేవ చేయాలి. సరే ఇతను వెళతాడు, సేవ చేస్తాడు. ఇతని సేవ ఎంత గొప్పగా ఉంటుందంటే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటాడు. మాకేం అక్కర్లేదండి, మా గురువు గారికి చెప్పకుండా నాకేం వద్దండి. ఈ విషయాన్ని శివుడు వెళ్ళి విష్ణుమూర్తితో చెప్తాడు. నేను గొప్ప ఆశ్చర్యపోయానయ్యా, ఇవాళ ఒక భక్తుడిని చూశాను, నువ్వేం కావాలో కోరుకో అని అడిగితే వాడు నా గురువుకి చెప్పందా, నాకేం వద్దంటే నాకు ప్రస్తుతానికి అన్ని ఉన్నాయని అడిగాడంటే విష్ణుమూర్తి కూడా వచ్చి అడుగుతాడు, నీకేం కావాలి? నాకేం అక్కర్లేదండి, మీరు ఏమైనా చేయదలుచుకుంటే మా గురువు గారిని అడగండి, ఆయన ద్వారా నాకు ఏదైనా చేయండి. ఈ భక్తికి మెచ్చి త్రిమూర్తులందరూ కూడా గురువు ఎదురుగుండా ప్రత్యక్షమై అతని ప్రారంధాన్ని అంతటినీ తీసేసి అప్పుడు ఆ గురువుని ఇది చేస్తాడు. అప్పుడు ఆ గురువు ఆశ్చర్యపోతాడు, ఏంటి నీకింత గురు భక్తి ఉందా అంటే. అక్కడ ఏమవుతుంది, గురువు యొక్క భక్తి మొత్తం కూడా ప్రత్యక్షం గావించింది. అలా మన భక్తి చాలా ఇంపార్టెంట్. మనం ఏది చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నదే ఆ భక్తి. భక్తి ఉన్న నాడు భగవంతుడు భక్తుడి దగ్గరే ఉంటాడు. ఎందుకంటే గురుగారు మన ఇళ్లలో చూస్తాం కదా, చాలా మంది ఇళ్లలో వరుసగా గోడలకు అన్ని దేవతలు ఉంటాయి, ఒకరు కాకపోతే ఒకరైనా కరుణించకపోతారా, ఈ పేదరికం తీసేయకపోతారా అని. అట్లా వాళ్ళకి ఏం చెప్తారు, ఇట్లా ఇన్ని ఫోటోలు ఏమీ అక్కర్లేదండి. ఇందులో మనం ఏ దేవతను పూజించాలి అన్నది కూడా మన కులదేవత గాని, మన గ్రామ దేవత గాని, మన ఇష్ట దేవత గాని ఎవరో ఒకళ్ళని వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళ తత్వం తెలుసుకోవాలి. అందుకనే మన విగ్రహారాధనలో చాలా గొప్ప విషయం ఏంటంటే, వినాయకుడు ఉన్నాడు, శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. శుక్ల అంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించిన వాడు, శుక్లాం వరధరం విష్ణుం అంటే సర్వవ్యాపితమైనటువంటి వాడు, చతుర్భుజం 4 భుజాలు కలిగి ఉన్నవాడు. ఆ 4 భుజాల్లో ఆయన ఏం పట్టుకున్నాడో ఆయన ఇచ్చేది అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారు ఉంది, ఈ 5 బాణాలు, పూల బాణాలు, చెరకు విల్లు, అమ్మవారి యొక్క చిన్ముద్ర, లేకపోతే పాశం, అంకుశం, ఇవన్నీ ఎందుకుంటాయి? పాశాంకుశధారిణి అంటారు. ఒక పాశము తోటి మీకు చూడండి ఒక కళ్ళెం వేయగలుగుతాం. మనసుకి ఒక కళ్ళెం వేయాలంటే అమ్మవారు వేయగలుగుతుంది. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించగలుగుతుంది. ఆవిడ శక్తి అంత గొప్పది. అంకుశం అంటే ఏనుగును పొడుస్తూ ఉంటారు చూసారా, అది వాడి. ఇప్పుడు ఆ ఏనుగు ఆ చేతిలో అంకుశం లేకపోతే వాడి మాట విందు, అంకుశంతో పొడుస్తూ ఉంటాడు. నిజానికి అది పెద్ద లెక్క కాదు, దానికి దాటి వెళ్ళగలదు. కానీ అమ్మవారు ఏం చేస్తుంది, ఈ పాశము అంకుశం అనేటువంటి దానితో మన బుద్ధుల్ని లేకపోతే వీటిని కంట్రోల్లో పెట్టాలి. అలాంటి వాటికి అమ్మవారిని మనం ధ్యానించాలి. చదువుకి అక్కడ శక్తి ఉపాసనే ప్రధానంగా ఉన్నది కానీ ఈ దేవత ఆ దేవత అని కాదు. కాబట్టి మనం దేనికోసం ఆరాధన చేస్తున్నాం అన్న దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆయా దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా బలుకుతారు. లేదు అసలు గురువు పాదాలు పట్టుకుంటే చాలు, లేదు తల్లిదండ్రులను సరిగ్గా పూజించిన నాడు వాళ్ళకి ఇంక ఏ దైవం యొక్క అనుగ్రహం అక్కర్లా, తల్లిదండ్రులే ప్రథమ దైవం. ఎంత మేధస్సు గురుగారు మీది, నిజంగా అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 200 పైన కంట్రీస్ ఉంటాయి, రైట్? దీంట్లో మనకు తప్ప మిగతా అందరికి ఒకటే దేవుడు ఉంటారు. అన్ని మతాలలో ఒకటే ఒక దేవుడు ఉంటాడు. ఆ మతాలు చాలా విశ్వవ్యాప్తమైనవి. అంటే ఉదాహరణకి ముస్లిం, క్రిస్టియానిటీ తీసుకోండి, ఒక్కొక్కరినే పూజిస్తారు. వాళ్ళు విశ్వం అంతా వ్యాపించున్నారు, మనమేమో ఒక్క దేశానికే పరిమితమయ్యాం. సో ఏమన్నా మనం మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఏమి లేదే. మీరు ఎందుకు మనం ఒక దేశానికే పరిమితం అయ్యామని భావిస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా మనం ఈ హిందూ ధర్మం అన్నది ఉంది కదా. ఇప్పుడు మీరు గమనించండి, మొన్న ఏదో పోస్ట్ చూశాను, ప్రపంచానికి ఈ మూల ఒకే రకమైనటువంటి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. అలాగే ఇవాళ వేరే వేరే దేశాల్లో, అంతెందుకు ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, ఏదో వేరే దేశంలో ఉంది. అలాగే మీరు కపిల మహర్షి, మీరు రామాయణాన్ని గనక చదివితే బాలకాండలో కపిల మహర్షి సగర చక్రవర్తుల యొక్క కుమారుల్ని దగ్ధం చేసినటువంటి ప్రాంతం పాతాళలోకం అని చెప్తారు. పాతాళలోకం అంటే ఏంటి? మన భారతదేశాన్ని ఎగ్జాక్ట్ గా తవ్వుకుంటూ వెళ్ళిపోతే అవతల పక్కన అమెరికా వచ్చేస్తుంది. కొంతమందికి ఈ పాతాళలోకమే అమెరికా అని, అక్కడే రాక్షసులు నివాసం ఉండేవారని, లేకపోతే అక్కడ సర్పాలు ఉంటాయని. అందుకని మీరు
పేరు కూడా గమనించండి, కపిల మహర్షి కదా, ఈ యాష్ గార్డెన్స్ అని లేకపోతే ఇంకోటి అంటే బూడిదికి సంబంధించినటువంటి ఆ పేర్లు ఉంటాయి, మౌంటైన్స్ లేకపోతే అమెరికాలో ఉంటాయి. నేను ఆ పేర్లు కూడా చాలా సార్లు విన్నా. అలాగే సంకల్పం చెప్పుకోవాలి, అక్కడ సంకల్పం చెప్తారు. ఇప్పుడు మనం భారతదేశంలో చెప్పాలంటే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశ్ అండ్ అలాగే వాళ్ళు చెప్పాలి అంటే క్రౌంచ పట్టణే అని కొంతమంది చెప్తారు, మేరోహో ఉత్తర దిగ్భాగే అని కొంతమంది చెప్తారు. ఇలా కొన్ని సంకల్పాలు కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, కణ్వ మహర్షి లేకపోతేనేమో ఈ కొంతమంది ఋషుల తాలూకు విజ్ఞాన కేంద్రాలు అక్కడ ఉన్నాయని చెప్పి మీరు ఒక పుస్తకం రీసెంట్గా నాకు వచ్చింది, కంచి పరమాచార్యుల వారి మహత్యం అని. దాంట్లో ఒక ఆయన ప్రత్యేకించి చెప్పడం జరిగింది. కంచి పరమాచార్యుల వారే ఒకానొక సందర్భంలో పలానా ఋషి వేదాల్ని అధ్యయనం చేసేటువంటి ప్రాంతాన్ని అక్కడ ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆస్ట్రేలియానే ఇంకో పేరుతో ఏదో పిలుస్తారు, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఈసారి చెప్తాను. ఆ పుస్తకం చదివితే మీకు అందులో తెలుస్తుంది. విశ్వవ్యాపితమైనటువంటిది హైందవం. మీరు ఎక్కడ దవ్వినా విగ్రహాలే బయటపడతాయి. అదే గురుగారు, అంటే దీన్ని కొనసాగిస్తున్నాను అనుకుంటే ప్రేక్షకులు కూడా. నాకు ఉన్న డౌట్ ఏంటంటే మనం కూడా అట్లా ఒక దేవుడిని పెట్టుకుంటే ఇట్లా వ్యాపిస్తామేమో కదా. ఇందులో మన దాంట్లో చాలా రకాలైనటువంటి ఉపాసనా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు విగ్రహాల రూపంలో మనం ఆరాధన చేయొచ్చు. అసలు మన పూర్వీకులందరూ కూడా అసలు విగ్రహారాధనే చేయలేదు. ఉదాహరణకి ఆ ఉపాసన ఎలాంటిదంటే రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన మీరు గమనిస్తే ఆయన ఎప్పుడూ కూడా అలా ధ్యానంలో ఉండేవాళ్ళు. ఎవరిని చూసినా మీరు ధ్యానంలోనే భగవంతుడిని చూశారు. వాళ్ళందరూ ఒకటే మాట అంటారు, ఎలా అయితే ఒక సముద్రం అనేక రకాలైనటువంటి రత్న భాండాగారాలకి నిలయమో నువ్వు కూడా అంతే, నీలో నువ్వు అది వెతుక్కో, అది వెతుక్కున్న నాడు నీకు మొత్తం కనబడుతుంది అని. ఒక గొప్ప మహానుభావుడు పేరు చెప్తాను, ఆయన త్రిలింగ స్వామి అని ఒక ఆయన 300 సంవత్సరాలు బతికాడు. ఆయన తెలుగు ఈయన పేరు ఎంతమందికి తెలుసు? మీరు చెప్తే కానీ ఇప్పుడు తెలియదు. కాశీ క్షేత్రంలో బిందుమాధవుడు గుడి వరకు అందరూ వెళతారు, కానీ బిందుమాధవుడు గుడి పక్కనే త్రిలింగ స్వామి మఠం అని చెప్పి ఒక మఠం ఉంటుంది. 300 సంవత్సరాల పాటు ఆయన జీవించి ఆయన సజీవ సమాధి అయినటువంటి ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది. ఆయన మన ఆంధ్రవాడు, తెలుగువాడు. మొన్న ఏదో పుష్కరాలు జరిగినప్పుడు, గంగానది పుష్కరాలు జరిగినప్పుడు మోదీ గారు కూడా ప్రస్తావించాడు, మన గంగా గోదావరికి ఉండేటువంటి ఈ సంబంధం ఎలాంటిదంటే చక్కగా మీ త్రిలింగ స్వామి కూడా మా దగ్గర ఉన్నారు. ఆయనకంత నాలెడ్జ్. త్రిలింగ స్వామి గురించి ఆయన మాట్లాడారు. ఆయనకి ఎంత పెద్ద లింగం దొరుకుతుందంటే ఇప్పటికే అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఆ త్రిలింగ స్వామి మఠంలో దాదాపుగా మీ ఎత్తు లింగం దొరుకుతుంది. పంచగంగా ఘాట్ అని కాశీలో ఉంటుంది. ఆ పైకి ఎక్కడానికి 500 మెట్లు ఎక్కాలి. ఇవి ఇంత నిటారుగా ఉంటాయి. ఆ లింగాన్ని 200 సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఆయన భుజం మీద ఎత్తుకుని పైకి వెళ్ళాడు, బాహుబలి సినిమాలో లాగా. ఆ లింగం ఇప్పటికే అక్కడ చూడొచ్చు మీరు. మరి అలాంటి మహానుభావులందరూ మనకి పుట్టారు. వాళ్ళందరూ ఏ విగ్రహారాధన చేశారు? భగవంతుడిని ఉపాసించినప్పుడు ఆ విగ్రహారాధనే కాకుండా మామూలుగా చేసేటువంటి ఉపాసన కూడా చాలా గొప్పది. అలా చేసి చూపించిన వాళ్ళు ఉన్నారు. అది మన ధర్మంలోనే ఉన్నది. ప్రపంచం అంతా పడుకుంటున్నప్పుడు మన ఋషులు అరచేతితోటి అలా చూపించారు జ్ఞానాన్ని. మరి ఆ గొప్ప శక్తి మనకే కదా. ఒక చరకుడిని తీసుకున్నా, ఆర్యభట్టను తీసుకున్నా, లేకపోతేనేమో మన ఈ ఋషులను తీసుకున్నా, వీళ్ళందరూ మరి విజ్ఞానం ఎలా అందించారు మనకి? ప్రపంచం పడుకున్నప్పుడు మన వాళ్ళందరూ గొప్పగా పనిచేశారు. శ్రీకృష్ణుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి సముద్రం మధ్యలో పట్టణాన్ని కట్టాడు. మరి అవన్నీ ఎలా కట్టాడు? అద్భుతమైన ఇంజనీరింగ్. అది ఇప్పటికీ మన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దుబాయ్లో ఏదో కడుతున్నారు కానీ మరి ఇవన్నీ మన హైందవ ధర్మంలోనే ఉన్నాయి. మీరు గమనించండి, పాతకాలం ఇవి కూడా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన హంపీలో రివర్స్లో పడుతుంది అక్కడ నీడ. ఒక గోపురం తాలూకు నీడ రివర్స్లో పడుతుంది. ఎలా పడుతుంది? ఆ టెక్నిక్ ఏంటి? అలాంటివి మన వాళ్ళు ఇప్పటివరకు ఏదైనా కట్టారా? లేదా హంపీ ఇప్పటికీ మీరు వెళ్ళొచ్చు, అందులో ఉన్న కట్టడాలు ఆశ్చర్యం వేస్తుంది. అలాంత లోపలికి నీడ, లైట్ ఎలా వెళ్తుంది, గాలి ఎలా వెళ్తుంది, ఇవన్నీ మనం పట్టుకోలేము. అవంతా కూడా అంత సైంటిఫిక్గా మన వాళ్ళు పూర్వీకులు కట్టారు. వారందరూ అనుసరించిన విధానం ఏంటి? రావణాసురుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఉన్నాయి, అక్కడెంత పుష్పక విమానాలు ఉన్నాయి, అక్కడెంత హైఫై టెక్నాలజీ ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇవన్నీ గతంలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మన వారి యొక్క విజ్ఞానము అన్నది చాలా గొప్పది. అలాగే మనం ఈ ధర్మాలు కానీ లేకపోతే మన ఈ వేదము కానీ దానిలో ఉండేటువంటిది కేవలం భగవదారాధన మాత్రమే కాదు. ఇప్పుడు యజుర్వేదం ఉంది, దీంట్లోనే రకరకాల ఆరణ్యకాలని శాఖలు ఉంటాయి.
ధనుర్వేదం గురించి వేదంలో ఉంటుంది, వేదాంగం ఉంది. ఇప్పుడు జ్యోతిష్యం ఉన్నది, అది వేదాంగం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం ఇవన్నీ కూడా వేదాంగాలు, షడాంగాలు. మరి దీంట్లో వ్యాకరణం ఉంది, లిటరేచర్ ఉంది. మరి వేదంలో మీరు ఇంకా చెప్తే నమ్మరు, ఒక రావి చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, మరి మనం వాళ్ళ యొక్క సైంటిఫిక్గా వాళ్ళకున్న పరిజ్ఞానం గమనించండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ నమోస్తుతే. ఈ శ్లోకం ప్రతి ఒక్కడు రావి చెట్టు చుట్టూ తిరుగుతుంటే చదువుకుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? రావి చెట్టు మొదట్లో బ్రహ్మగారు ఉంటారా, మధ్యలో విష్ణు ఉంటాడా, పైన శివుడు ఉంటాడా అని అనుకుంటారు. కానీ ఆచారాలు శాస్త్రీయత అని ఒక ఆయన పుస్తకం రాశాడు. ఆయన పేరు మర్చిపోయాను, క్షమించాలి. ఆ పుస్తకం పేరు ఆచారాలు శాస్త్రీయత. అందులో ఆయన రీసెర్చ్ చేసిన అంశం ఏంటంటే, పూర్వం గర్భస్రావం అయ్యేది చాలా మందికి, అంటే కడుపు ప్రెగ్నెన్సీ రాక ఈ దెబ్బతిని చాలా మంది. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవారు, ఒక దారం తీసుకుని రావి చెట్టు చుట్టూ తిరుగుతూ కట్టేవారు. దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, శనివారం నాడు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి 1 గంట ముందు శనియూష కాలం అని ఉంటుంది. అది చాలా పవర్ఫుల్. దానికి ఇంకా ఏ ముహూర్తంతో పల్లా మనం ఏది స్టార్ట్ చేయాలన్నా శనియూషంలో స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. దానికి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంతో పల్లా. ఆ శనియూష కాలం లగాయితూ శనిహోరా సమయం, శనివారంలో ఫస్ట్ హవర్ శనిహోరా. ఈ 2 గంటల టైంలో ఈ రావి చెట్టు మొదటి నుండి కొన్ని ఓజోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఓజోన్స్ ఎలాంటివి అంటే, ఈ గర్భస్రావాన్ని కలిగించేటువంటి మనలో ఉండేటువంటివి ఉంటాయి కదా, దాన్ని చంపేస్తాయి. బ్రహ్మ ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. అంటే ఈ సృష్టి జరగడానికి కావలసినటువంటి ఓజోన్స్ ని రావి చెట్టు ఇస్తోంది. అది ఎక్కడి నుండి వస్తుంది? వేళ్ల నుండి వస్తుంది. అందుకని మూలతో బ్రహ్మరూపాయ. విష్ణువు స్థితికారకుడు. స్థితి జరగాలి అంటే ఈ ప్రపంచం పోషింపబడాలి అంటే వర్షాలు పడాలి, పంటలు పండాలి, ఆ పంటలు మనం తినాలి, శక్తి రావాలి, పని చేసుకోవాలి, వెళ్ళాలి. సృష్టి రావడానికి మనం చేయవలసినటువంటిది ఏంటి? యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. పర్జన్యలు అంటే మనకు మంత్రాలు ఎక్కువగా పర్జన్య శాతన కనబడుతూ ఉంటుంది. పర్జన్యలు అంటే మేఘాలు వర్షించాలి అంటే ఇక్కడ నుండి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి రావి సమిధలను ఎక్కువ వాడతారు. రావి పుల్లలతోటి చేసినటువంటి హోమం వల్ల, ఆ పొగ పీల్చడం వల్ల మన మైండ్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళలో థైరాయిడ్ కానీ, గర్భస్రావాలు కానీ ఇవన్నీ ఎలా నివారించబడతాయి? దాన్ని వినాల గ్రంథి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్. ఈ రావి పుల్లలతో హోమం చేసిన వాళ్ళందరికీ పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన దోషాలు పోతున్నాయి. స్థితి ఎలా జరుగుతోంది, ప్రపంచం ఎలా పోషింపబడుతోంది? రావి చెట్టు కాండము మధ్యతో విష్ణురూపిణే, దాంతో హోమాలు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం. అగ్రత శివరూపాయ, శివుడు లయం చేస్తాడు. మరలా ఇదే రావి చెట్టు చిగుళ్లలో గర్భస్రావాన్ని కలిగించేటువంటి కొన్ని ఔషధాలు ఉంటాయి, ప్రెగ్నెన్సీని తీసేసేటువంటిది. ఆ 3 లక్షణాలు కలిగి ఉన్న ఏకైక వృక్షం ఏదైనా ఉంది అంటే అది రావి. అందుకని దాన్ని వృక్షరాజము అన్నారు. అందుకనే మన వాళ్ళు ఏం చేసేవారు, ఇది వరకు ఈ ఓజోన్స్ ఒక టైంలోనే వస్తాయి, ఎర్లీ మార్నింగే వస్తాయి. దాన్ని వాటిలో నిలబెట్టడానికి దాని కింద యంత్ర ప్రతిష్టలు అవి చేసి పైన సర్ప సంబంధమైనటువంటి విగ్రహాలు పెట్టేవారు. ఏదైనా సర్ప సంబంధమే. మన జీవితంలో చూసుకోండి, శుక్రకణాలు సర్ప సంబంధమైనవి, మనం నిలబడడానికి వెన్నుపాము సర్ప సంబంధమైనటువంటివి, ఇవన్నీ కూడా. అందుకని ఆ రావి చెట్టు నుండి వచ్చే ఎనర్జీని అంతా కూడా ఒక యంత్రంలో స్టోర్ చేసి పైన విగ్రహాన్ని ముట్టుకుంటే ఆ స్పర్శతోటి వాళ్ళ బాడీలోకి అవి ఇంజెక్ట్ అయ్యేలాగా. మరి ఎందుకు నాగబంధనం ప్రతిష్ఠ చేస్తే పిల్లలు పుడతారు? ఇది రీజన్. ఆ ఒక్క రావి చెట్టుకి అంత శాస్త్రీయత ఉంది. అమంత్రం అక్షరం నాస్తి మూల మనౌషధం అన్నాడు. మంత్రం కాని అక్షరం అంటూ లేదు. నేను ఇందాక చెప్పిన త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథంలో ఆ చిన్న కుర్రాడు ఉంటాడు, ఆయన ఐం 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 అని స్మరిస్తూ ఉంటాడు, అది సిద్ధిస్తుంది. అమంత్రం అక్షరం నాస్తి మూల మనౌషధం. ఔషధం కాని మొక్క అంటూ లేదు. ఏ మొక్కలో అయినా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకనే మన వారి వరకు పాము గరిస్తే ఇప్పటికీ చిన్న చిన్న పల్లెటూరులో అది పొడపాము గరిచినా ఇంకో పాము గరిచినా మంత్రం వేస్తారు, ఎవడు మందులు వేసి కూడా అక్కడ. మరి ఇదంతా దేని వల్ల జరుగుతోంది? అది హిందూ ధర్మంలో ఉంది. ఇప్పుడు గతంలో చూసేవాళ్ళు భక్త కర్ణప్ప అని, ఇట్లా మగవాళ్ళు విపరీతంగా పూజలు చేసేవాళ్ళు ఇళ్లలో, ఆలయాల్లో. అసలు భక్తులు అంటే పురుషులేనేమో అనుకునే వాళ్ళం. ఆ తర్వాత కొంతకాలంగా స్త్రీలు మాత్రమే పూజలు చేయాలి, అసలు పురుషులు చేయకూడదేమో అనే స్థాయిలో స్త్రీలు పూజలు చేస్తున్నారు. అసలు ఇంట్లో ఎవరు పూజ చేయాలి, ఎవరు చేయకూడదు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇంటి యజమాని చేసిందే పూజ. ఖచ్చితంగా ఇంట్లో యజమానే చేయాలి. భర్త చేసినటువంటి దాంట్లో భార్యకి సగం పోతుంది.
పిల్లల్ని పావలా వంతు కాపాడుతుంది, వీడికి పావలాయే ఉంటుంది. చాలా పెద్ద లాజిక్. ఓకే ఎందుకంటే వివాహం చేసేటప్పుడు సంకల్పంలో వీడు చెప్తాడు, ఓకే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేస నాతి మోక్షంలో కూడా నీకు ఇస్తాను. అవును ఆవిడ ఏమందా మాట, అచ్చా ఆవిడ అందా మాట, ఆ, వీడే చెప్తాడు ఆ మాట Correct. కన్యాదానంలో. అందుకని ధర్మంలో నేను ధర్మం పాటించాను కదా, దాంట్లో నీకు సగం పుణ్యం వస్తుంది. అర్ధేచ నా సంపాదనలో నీకు సగం వస్తుంది. మోక్షేచ అందులో అన్నిట్లోనూ సగభాగం నీకు ఇస్తున్నానంట. ఆవిడ ఎందులోనూ ఇస్తున్నానని చెప్పదు. చెప్పదు. అందువల్ల వీడే చేయాలి పూజ. వీడు చేసిన పూజే వీడిని కాపాడుతుంది, వీడి కుటుంబాన్ని కాపాడుతుంది. అలాగే ధర్మం చాలా విచిత్రంగా ఉంటుంది. పాపం చేసినా కూడా అలాగే వెళుతుంది. ఓకే మీరు అంటే మీ భర్త చేసిన పాపాలు కూడా మీరు గమనించండి, పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపెడతాయి. అంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు పిల్లల మీద ప్రభావం. అలాగే ధర్మం ఇంకోటి ఏం చెప్పిందంటే, కర్త కారయిత చైవ ప్రేరకాశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారి సమభాగిన. ఉదాహరణకి మీ కాలనీలో కుక్కలు బాగా ఉన్నాయి, ఇంకా భరించలేకపోతున్నారు, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళ మీద పడుతున్నాయి. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కుక్కల్ని చంపేయండి అని. పై ఆఫీసర్ ఎవరో సంతకం పెట్టాడు చంపేయమని. ఒకడు వచ్చాడు కుక్కల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత అటుగా వెళ్ళేవాడు అమ్మయ్య పీడ వదిలిందిరా అనుకున్నాడు. ఈ నలుగురికి కుక్కని చంపిన పాపం వేస్తాడు. ఓహో చివర్లో వెళ్ళిపోతూ వీడు మానాన్ని వీడు వెళ్ళకుండా అమ్మయ్య బాగుందిరా చంపేశారు దరిద్రం వదిలింది అనుకుంటాడు. వాడికి కూడా కుక్కని చంపిన పాపం వేస్తాడు. కర్త చేయించినవాడు కారయిత, కర్త చేసినవాడు కారయిత చేయించినవాడు, వాడిని ప్రేరేపించినవాడు, అనుమోదక దాన్ని ఆమోదించినవాడు. వీళ్ళ నలుగురికి సుకృతే దుష్కృతే చైవ. మంచి పని చేసినా అలాగే వస్తుంది. కార్తీక మాసంలో అరే భలే వెలిగించారా దీపాలను, నేను మనం వెలిగించలేకపోయి ఎంత ఆనందంగా ఉందోరా బాబా అని అన్నవాడికి కూడా కార్తీక దీపం వెలిగించిన పుణ్యం వేస్తాడు. ఓకే పాపం కూడా అలాగే వేస్తాడు. అందుకనే మనసు తెలిసి చేసినటువంటి మయాకృత మయా ఆలోచిత అనాలోచిత సమస్త పాపానాం వినాశనార్థం అని సంకల్పం చెప్పుకుంటారు చాలామంది. ఆ కర్మలు ఎలా ఏడిపిస్తాయో మనకు తెలియదు. అందుకనే కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దశ పాపహర దశమి అని ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో, ఒకే ఒక్క రోజు. జ్యేష్ఠ మాసే సితౌ పక్షే దశమ్యాం హస్త సంయుతౌ. జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి అంటే ఇవాళ జూన్ 3వ తారీఖు కదండి. జూన్ 5వ తారీఖు నాడు దశపాపహర దశమే అని. అంటే మనం మన కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ శరీరాన్ని ఈ జీవి పొందాడు, వీడు గత జన్మల్లో ఏ శరీరాలు పొందాడో మనకి తెలియదు, వాడు ఎన్ని పాపాలు చేశాడో తెలియదు. ఈ దశపాపహర దశం అన్నది ఏం చేస్తుంది అంటే, జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి రోజున ఎవడైతే దశహర గంగా స్తోత్రాన్ని చదివి దశాశ్వమేధ ఘాట్లో గంగలో స్నానం చేస్తాడో వాడికి మానసికమైనటువంటి పాపాలు, కాయక పాపాలు అంటే శరీరంతో చేసినటువంటి, వాచక పాపాలు మూడిటిని కూడా 10 రకాలైనటువంటి వాటిని తీసేస్తుంది. ఎప్పుడువి 10 జన్మలుగా చేసినవి. ఎంత మార్జిన్ భగవంతుడు ఇచ్చాడు, ఎంత వెసులుబాటు. జూన్ 5 నాడండి. జూన్ 5 రేపే అనుకుంటా, ఎల్లుండి గురువారం జూన్ 5. అంటే అది దశ పాపహర దశ పేరులోనే ఉంది. 10 జన్మలుగా చేసిన 10 రకాలైనటువంటి పాపాలని తొలగింపజేసేటువంటి శక్తి ఆ రోజు గంగకి ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా వెళ్ళి సంకల్పం చెప్పుకొని గంగలో స్నానం చెయ్యి, పోతాయినట్టు. ఇది ఇక్కడ నేను చెప్పింది కాదు, కాశీఖండంలో చెప్పబడి ఉన్నది. మన కర్మల్ని తీసేసుకోవాలి అనుకుని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, ఎన్నో పూజలు. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది లిటరల్లీ, ఏమంటే నాకు ఈ డబ్బు కావాలి, ఇవి కావాలి, అవి కావాలని కాదు, నాకు నేను చేసుకున్న కర్మల నుండి విముక్తి కావాలి, ఏం చేయాలని అడుగుతుంది ఒక ఆవిడ. అలాంటి బుద్ధి కలగడం కూడా గొప్ప. అటువంటి వాళ్ళకి ఇలాంటి రోజులు చాలా గొప్పవి. ఈ దశహర గంగా స్తోత్రం అని ఉంటుంది. గంగాదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఆ రోజు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి రోజున ఆవిడ ఆవిర్భవించింది. ఆ రోజున ఎవడైతే గంగలో స్నానం చేస్తాడో, పాపం కొంతమంది ఏమంటే మరి గంగా అంటే సగరులు అక్కడ ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి రోజు, వాళ్ళకి మోక్షం వచ్చినటువంటి రోజు. కాశీలో చేయొచ్చు, ప్రయాగలో చేయొచ్చు, ఇంకెక్కడైనా గంగ ఉన్నా చేయొచ్చు. పాపం కొంతమంది ఏమని మరి మేము వెళ్ళలేము, మాకు వయోభారం పెరిగిపోయింది, ఏం చేయాలి? ఒక్క గంగకే వెసులుబాటు ఇచ్చారు. ఎవడైతే స్నానం చేసే ముందు 3 సార్లు గంగా 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 అనుకుని స్నానం చేస్తాడో వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చాడు. అరే అలా కూడా ఆ రోజు చేయొచ్చు. అద్భుతం. ఇవన్నీ కూడా ఏంటంటే కర్మలకి సంబంధించినటువంటి విషయాలు. మనం చేసినటువంటి పాపము పుణ్యము ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఎవడు చేస్తాడంటే ఇంటి యజమాని చేతిలోనే ఉంటుంది. ఆ యజమాని పెట్టిన దీపం
కుటుంబాన్ని ఎలా అయితే కాపాడుతుందో వాడు చేసినటువంటి కర్మలు, వాళ్ళ యజమాని వెళితేనే కదా కాశీ వీళ్ళు కూడా వెళ్తారు. కాబట్టి ఇంట్లో ఏ పుణ్య కార్యక్రమం చేసినా యజమాని చేయాలి. ఓకే. భార్య కంపల్సరీ, భార్య చేసేవి నోములు వ్రతాలు ఆమె సౌభాగ్యం కోసం, ఆమెది వర్కౌట్ అవుతుంది. కానీ ఒక పుణ్యాన్ని ఒక మన కుటుంబానికి వంశానికి సంక్రమింపజేయాలి అంటే అది యజమాని చేతిలోనే ఉంది, వాడే చేయాలి. వాస్తు జ్యోతిష్యం అనేది ఒక గొప్ప శాస్త్రం అయితే వాస్తు కూడా అంతకు మించిన గొప్ప అద్భుతం. సో మీకు ఆ రెండిట్లో కూడా ప్రావీణ్యం ఉంది, అది మాకు ఇంకా చాలా సంతోషం. మా ప్రేక్షకులకి అంటే నేను చాలా మందికి చెప్తుంటాను, గురువు గారిని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఎప్పుడైనా కుదిరితే. ఇంటికి తీసుకెళ్తే ఇంటి వాస్తు చూసి మీ జాతకాలు చెప్పి దాని రెండింటి సంగమం అంటే ఎట్లా ఏం చేసుకోవాలి అనేది చెప్తారని నేను చెప్తుంటాను. అది కరెక్టే నా గురుగారు. అంటే ఇంటి వాస్తు మన జాతకాన్ని ప్రభావితం చేస్తుందా? 100%. అవునా? 100%. నాకు చాదస్తం ఎక్కువ. మీరు ఏదైనా అనుకోండి, మా నాన్న నన్ను అందుకని తిడతారు, అన్నీ అందరికీ సాగవు, నువ్వు నీ అంత చాదస్తంగా ఉండకూడదంటే. మరి అది నాకు జన్మతహా వచ్చిందో లేకపోతే నాకు చదువు చెప్పిన గురువుల వల్ల వచ్చిందో తెలియదు. ఇది ఇలాగే ఉండాలి. ఉదాహరణకి ఈశాన్యంలో గుమ్మం పెట్టడం తప్పు. మీరు ఎక్కడైనా చూడండి, ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిన సంస్కృతి ఏంటంటే ఈశాన్యంలో గుమ్మం పెట్టడం. ఎందుకు? ఈశాన్యం ఓపెన్ ఉంటే మంచిది అని అనుకుంటారు, కానీ అది చాలా పొరపాటు. ఈశాన్యంలో ఎవడికి గుమ్మం ఉందో వాడే సమస్తమైనటువంటి రోగాలని, ఇబ్బందుల్ని, డబ్బు సమస్యల్ని అనుభవిస్తూ మానసికంగా ప్రశాంతత లేనివాడిగా ఉన్నారు. ఎందుకు? తూర్పు దిశ మొదలుకొని నిధియ నవవర్గు వనిషర్గ విడిదియ, ఈ అష్టవర్గు గణిత ఉంటుంది, నవవర్గు గణిత ఉంటుంది. 8 భాగాలుగా చేసినప్పుడు ఈశాన్య దిశ మొదలు ఇంద్ర దిశకు హాని శోకంబు అర్ధమదిపు సన్మానంబు ధనంబు శౌర్యంబు రోగమును భయము. 8 భాగాలుగా చేయి. ఒక్కొక్క దిక్కుని ప్రాగాది దిశ మొదలు తూర్పు దిక్కుగా మొదలుపెట్టి ఆగ్నేయానికి వెళ్ళు. మొదటి భాగంలో హాని, రెండవ భాగంబు శోకంబు, హాని శోకంబు అర్ధమదిపు సన్మానం అంటే 3వ పార్ట్లో కానీ 4వ పార్ట్లో కానీ గుమ్మం పెట్టాలి. పూర్తి ఈశాన్యంలో గుమ్మం పెట్టిన వాడు చాలా ఇబ్బంది పడతాడు. ఓకే. అచ్చా, పూర్తి ఈశాన్యంలో పెట్టకూడదు, అసలు పెట్టకూడదు, చాలా ఇబ్బంది. ఎందుకు? ఈశాన్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి స్థానం. మన ఇంట్లో ఈశాన్యంలో ఇదివరకు అంతా దేవతా విగ్రహాలు అవి ఉండి పూజలు చేసేవారు. ఇప్పుడు ఈశాన్యం నుండి ఎవరెవరు వెళ్తున్నారు? మీరు వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు, మీకుండే కుక్క పిల్లలు, మీకుండే ఈ మధ్యన పందిళ్ళు కూడా పెంచుకుంటున్నారు, అవి వెళ్తున్నాయి, మీకుండే జంతువులు వెళ్తున్నాయి, మీ ఇంట్లో అందరూ తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఇంకా దానికి పవర్ ఏముంది? అందుకని ఈశాన్యమందు ద్వారం పనికిరాదు. ఇంకా నాకు చదువు చెప్పిన ఆయన ఇంకో గొప్ప మాట ఒకటి చెప్పాడు. ఏంటి? నీకు ద్వారం ఎక్కడుందని అడిగాడు ఆయన. మీ ద్వారం ఏది? ఇది మీ ద్వారం, ఇందులోంచే గాలి వెళ్తోంది, ఇందులో ఇది ద్వారము. ఇదో కిటికీ మీకు పెట్టాడు దేవుడు. ఈ వాస్తు ప్రతి ఒక్కడికి కామనం. ఈ ద్వారం ఈశాన్యంలో లేదు, అందుకని ద్వారానికి అటో కిటికీ ఉండాలి. మన వాస్తు అంటే వాస్తవంగా అసలు వాసయోగ్యమైనటువంటిది. దాని గుమ్మాలు కిటికీలు ఎలా ఉండాలన్నది లెక్క. మనకి ఒక గుమ్మం 2 కిటికీలు ఎలా ఉన్నాయి? మీరు పూర్వం ఏ ఇళ్ళైనా చూసుకోండి, దానికి సెంటర్లో గుమ్మం పెట్టేవాడు, అటో కిటికీ ఇటో కిటికీ. ఇప్పుడు అలా లేదు. ఈశాన్యంలో గుమ్మం పెడుతున్నాడు, ఇటో కిటికీ పెడుతున్నాడు, మధ్యలో దేవుడి గదికి ఒక కిటికీ పెట్టాడు, ఆగ్నేయంలో కిచెన్ లో ఒక కిటికీ పెట్టాడు, ఒకే గుమ్మానికి ఒకే గోడకి 3 కిటికీలు పెట్టాడు. అయిపోయింది అక్కడ. మరి అసలు ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి పైన పనిచేసేది వాస్తు. ఇంకొక గొప్ప పొరపాటు అందరూ చేసేది చెప్పనా? ఈ మధ్య కాలంలో మన ఆగ్నేయంలో వంటగది పెట్టుకుంటున్నాం. ఇది వరకు మండువా ఇళ్ళు కానీ, ఇది వరకు పెంకుటిళ్ళు ఏదైనా చూడండి, నైరుతిలో వంట ఉండేది. వాస్తు శాస్త్రంలో నిరుతి, రాక్షసుడు ఉండేటువంటి స్థానం నైరుతి. మీరు గమనించండి, పెద్ద పెద్ద భయంకరమైన జంతువుల దగ్గర నుండి దయ్యాలకి, భూతాలకి, రాక్షసులకి అందరికీ నిప్పు అంటే భయం. అందుకని మన వాళ్ళు నైరుతిలో నిప్పు పెట్టేవారు. ఎప్పుడైతే నైరుతిలో వంట ఉండేడో వాడు 100 ఏళ్ళు బతికాడు. మీరు కావాలంటే ఎన్ని మండవైళ్ళు తిరగండి, ఎన్ని పెంకుటిళ్ళు తిరగండి, ఎన్ని పెద్ద పెద్ద ఇళ్ళు తిరగండి, నైరుతిలో వంట పెట్టిన వాడు 100 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే వంట నైరుతిలో పెంట అనేది చెప్తుంటారు అన్నారు. అవును, అదే అయింది, పెంట జీవితం. అవునా? ఎందుకు మీకు అదే చెప్తున్నాను కదా. మీరు ఈయన ఫలానా ఆయన ఇంతకాలం బతికాడు, అది ఎవరిళ్ళైనా చూసుకోండి, పల్లెటూరులోకి వెళ్ళండి, వంట అంతా నైరుతిలోనే ఉంటుంది. నైరుతిలో వంట పెట్టిన వాడు 100 ఏళ్ళు బతికాడు. ఎందుకంటే ఆ నిప్పుకి ఆ రాక్షసుడు, ఆ దయ్యాలు పోతారు. ఇప్పుడు తీసుకెళ్లి నైరుతిలో బాత్రూమ్ పెడుతున్నారు. అదే పెంట. నైరుతిలో బాత్రూమ్ పెట్టినప్పుడు దానికి గొయ్యి ఉంది కదా, నైరుతిలో గొయ్యి ఉన్నవాడు ఎలా పైకి వస్తాడు?
బాత్రూమ్ లో పడిపోయి ఇదయ్యేవారు, దెబ్బలు తగిలించుకునేవారు అందరు నైరుతి బాత్రూమ్ అన్నమాట. మీరు ఎంటైర్ వాస్తు శాస్త్రాన్ని తప్పు పడుతున్నారు. లేదు దీనికి ప్రమాణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇండ్లన్నీ కూల్ చేయాలి. మీరు కూల్చక్కర్లేదు, చెప్పేది హైడ్రా కంటే ప్రమాదకరంగా ఉంది. కూల్చక్కర్లేదు, అన్ని అక్కర్లేదు, కొన్ని మార్పు. ఇప్పుడు నైరుతిలో బెడ్రూమ్, ఇప్పుడు నేను నైరుతిలో బెడ్రూమే కట్టుకున్నాను, ఓకే, నేనేం వంట పెట్టుకోలే. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు. నైరుతిలో బాత్రూమ్ పెట్టకూడదు, తప్పు. ఓకే, నేనే ప్రత్యక్ష ఉదాహరణ. దక్షిణ నైరుతిలో బాత్రూమ్ పెట్టిన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానో. ఓకే, నేను అనుకున్నాను సరే ఇది అద్దెకుంటే ఇల్లు కదా అప్పుడు ఫస్ట్ లో మనం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ చొక్కా నేను వేసుకున్నాను అనుకోండి, అది నాకు పట్టదు. అవును, టైట్ అయిపోయినా లూజ్ అయిపోయినా అది నా చొక్కా అయినా పక్కోడి చొక్కా అయినా అది నేను వేసుకున్నాను కాబట్టి అనుభవించాలి కదా. అంతేగా, అది అద్దెకున్నా సొంత ఇల్లు అయినా మనం వాస్తే దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఉండదు, వనరుకు ఉండదని అనక, ఎవరికైనా ఉంటుంది. ఉండేవాడికి ఎక్కువ ఉంటుంది, ఉండని వాడికి తక్కువ ఉంటుంది. ఓకే, ఓకే, వాడికి ఉంటుంది పాళ్ళు తేడా. ఇప్పుడు కాకపోతే అద్దెంట్లో ఉన్నవాడికి పాయింట్ ఏంటి, ఇప్పుడు మీ చొక్కా నేను వేసుకున్నాను, లేదా నా చొక్కా కాదనుకోండి ఇప్పుకుని వెళ్ళిపోతాను. నా చొక్కా అయితే కుట్టించుకోవడమో ఆల్టరేషన్ చేసుకోవడమో ఇంకోటి చేసుకుంటా. ఆ వెసులుబాటు నాకు ఉంటుంది. వాస్తు కూడా అంతే. అందుకని నైరుతిలో మీకు ఈ వాస్తు అంటే అసలు ఇదేం వాస్తు, శల్య వాస్తు అని ఒక వాస్తు ఉంది. శల్యవాస్తు అంటే ఎముకలు. తూర్పున పశువుల ఎముకలున్న శిశువులకు హాని కలుగున్న అన్నాడు. ఒకడికి సంతానం కలగదు, ఒకటి తూర్పున ఎముకలు ఉంటాయి. మా గురువు గారు నాకు చెప్పిన యథార్థమైనటువంటి కథ చెప్తాను. ఓ యజమాని ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేస్తూ చచ్చిపోయాడు. చేస్తూ కొబ్బరికాయ కొడుతూ చచ్చిపోయాడు. ఈయనప్పుడు ఇప్పుడు ఈయనకి 70 ఏళ్ళు పైన ఉంటాయి, అప్పట్లో ఆయనకి 30 ఏళ్ళు. ఒకటే అన్నాడు, పంతులు గారు అందరిని అడుగుతారు కదా ఎలా జరిగింది ఏది దోషం అంటే, నైరుతిలో ఈ ఇంటికి పశువుల ఎముకలు ఉన్నాయి, యజమాని చచ్చిపోయాడు అన్నాడు. బిల్డర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఏం బంతులు నువ్వేం చెప్తున్నావు, నువ్వు నేను కట్టినోడిని దీని కింద ఎముకలు ఉన్నాయంటావేంటి, కనబడకపోతే నేను ఇక్కడ కట్టేస్తాను. అలా ఆయన చాలా మంచి ఇదైన వాడు. చూద్దాం ఏముందని. కొత్త ఇల్లు యజమానికి అలా అయింది, వీళ్ళకి నైరుతిలో తవ్వడం మొదలెట్టారు. ఇలా తవ్వగా 6 అడుగులకు 7 అడుగులకు గేదె ఎముకలు వచ్చాయి. దానికి మీరు ఏం చెప్తారు సమాధానం? శల్యవాస్ అంటారు దాన్ని. మామూలుగా ఇది వరకు పూర్వకాలం పెద్దలు, అరే మీరేంట్రా కొట్టు చచ్చిపోతున్నారు, ఇంట్లో ఏమైనా కాకి ఎముకలు ఉన్నాయా అని అడిగి అలాగే కొట్టుకుంటారు. ఏ దిశలో ఏ శల్యములు అనగా ఏ ఎముకలుంటే ఏం జరుగుతుందో శాస్త్రంలో చెప్పారు. 16 రకాల శాస్త్రాలు, 16 రకాల వాస్తు, మయ వాస్తు, కృష్ణ వాస్తు, ఏ వాస్తు తీసుకోండి. ఏ వాస్తులోనూ కూడా ఈశాన్యంలో గుమ్మం పెట్టమని లేదు. అయితే ఇక్కడ పాయింట్ మారుతుంది, స్థలాన్ని బట్టి గుమ్మాలు మారుతాయి. ఇప్పుడు మీకు అన్నానే, మీరు చెప్తే నమ్మరు, ఒక ఆయన పెద్ద ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన వాస్తు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఒక ఎమ్మెల్యేకి ఇంత వాస్తు నాలెడ్జ్ ఉంటుందా? నేను శ్లోకంతో చెప్తున్నా, ఆయన మామూలుగా చెప్తాడు, అంతే తేడా. ఇంట్లో ఉండే చెట్లు, ఇంట్లో పెరిగే చెట్లు దగ్గర నుండి వాస్తు పనిచేస్తుంది. అయ్యి బాబాయ్, అలా ఆయన రీసెర్చ్ చేసిన విషయాలు చెప్తుంటే నేను తెల్లబోయాను. నేను చూసి మీకు ఎంత టైం ఎక్కడ ఉందండి, మీకు ఇలా ఉంది. పెద్ద స్థలం ఉందండి గురువు గారు, ఈశాన్యంలో ద్వారం పెడితేనే కదా స్థలానికి సెంటర్ ద్వారం అవుతుంది, అప్పుడు పెట్టుకోవచ్చా? నిజానికి పెట్టుకోవచ్చు, అప్పుడు పెట్టచ్చు. బాగా స్థలం పెద్దగా ఉన్నప్పుడు ఈశాన్యంలో ఇంటికి ద్వారం పెట్టుకుంటే స్థలానికి సెంటర్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కొంత వర్కౌట్ అవుతుంది. అలా వాస్తు మీద వేరియస్ ఇది ఉన్నాయి. థాంక్యూ గురుగారు.